హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు మిరపకాయ బజ్జీలు వేస్తున్నాను. దానికి కావాల్సినవి ఏంటంటే నేను ఆల్రెడీ ముందే కలిపేసుకున్నాను. మళ్ళీ మధ్యలో అమ్మ చెప్పింది తీయమని వీడియో. ఇదేంటంటే శనగపిండి, కొత్తిమీర, వాము, కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని కలుపుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఇది నిమ్మకాయ, కొత్తిమీర, వాము అనమాట. దీన్ని ఇందులో పెట్టుకోవడానికి పెట్టేసుకున్న తర్వాత నేను చూపిస్తాను. చూసారా, ఇలా అయితే పెట్టుకుంటున్నాను నేను. ఇదిగో ఇలాగా దీంట్లోకి అయితే నేను వేసుకుంటున్నాను ఒక్కొక్కటి. ఇది నిమ్మకాయ, ఇలాగా కొద్దిగా నిమ్మకాయ వేసుకొని ఇలా చేతిలోకి వచ్చింది మనం పెట్టుకోవాలి. నిమ్మకాయ తొక్క పెట్టుకోకూడదు. ఇలాగా ఇలా అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని నేనైతే దాంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఇలా అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న వెంటనే నేను ఇదిగో ఈ బౌల్లోకి అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వచ్చే రసాన్ని మనం దాంట్లో పెట్టుకోవాలి. ఇదిగో ఇలాగా ముందు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు ఈ పని అయితే చేయాలి. ఇలా అయితే పెట్టుకోవాలి. ఇంకా మిగిలిపోయింది. దీన్ని అయితే ఇలా పెట్టుకుని వేసుకుంటున్నాం కదా, అలా పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో అయితే వేసుకుంటున్నాను. అయితే వేగుతున్నాయి. ఇంకా బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే అయిపోయినాయి. నేనైతే తీసుకుంటున్నాను. ఇలాగే అన్నీ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అన్నీ ఎలా వచ్చినాయి చూద్దాము. చూసారు కదా, ఇవి అయితే అయిపోయినాయి. ఎందుకు ఎంత తక్కువ ఉన్నాయంటే మమ్మీ చెల్లి తిన్నారు, వాళ్ళకి బాగా నచ్చినాయి అంట. ఇవి ఏంటంటే నేను మిగిలిపోయిన పిండితో వేసాను అనమాట. కానీ చాలా బాగా వచ్చినాయి. ట్రై చేయండి. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.